డేస్ తర్వాత అంటే డాడీ డెడ్ బాడీ ఇచ్చింది. అది చూ డాడీది బాగానే ఉన్నది. ఈ అమ్మాయిది ఎట్లా అనంటే అమ్మాయి పళ్ళ వరుస నాది. తర్వాత ఆ రోజు మేము ఫుడ్ తింటా అంటే ఒక కామెంట్ అనేది అక్కడ జరిగింది కిచెన్ దగ్గర. ఇద్దరు కౌల పిల్లలు లెక్క ఉన్నారు సాగర్ అన్నకి. ఇద్దరు కౌల పిల్లలు అంటే నమ్ముతారా అని చెప్పి ఆ ఫుడ్ పెట్టేటోళ్ళు ఎవరో కామెడీ చేసిండు అక్కడ. కొద్దిగా అంటే సివియర్గా 90% ఆ అమ్మాయి పోలికల్లో. ఆ అమ్మాయి పేరు బాయి, వాళ్ళది ఇంటి పేరు మడకామి, ఆమె పేరు బాయి అన్నట్టు. ఆ అమ్మాయి ఫస్ట్ చనిపోయింది. అయితే మొత్తం బుల్లెట్లు పడ్డ తర్వాత డీకంపోజ్ అవుతుంది కదా, గుర్తుపట్టలేని స్టేజ్లో. అయితే వీళ్ళది ఇంకొకటి ఏంటంటే ఈ పోస్ట్ మార్టం అయ్యి ఇదంతా ఉంటాయి కదా, ఒంటి మీద వస్త్రాలు లేకుండా ఉన్నారు అన్నట్టు. మా మేనమావలు మేము అట్లా చూడలేమని చెప్పి కళ్ళకు కర్చీపులు కట్టుకొని క్లాతులు కట్టుకొని తీసుకొచ్చిళ్ళు అన్నట్టు. బాడీని పర్ఫెక్ట్గా ఇక మా మమ్మీ చూసేటట్టుగా కానీ మా మేనమామలు చూసేటట్టుగా కానీ అక్కడ లేదు. కేవలం కటింగు పళ్ళ వరుస అనేది అది ఆమె మొత్తం ఉబ్బిపోయి అంతా ఇక పోలికలు సేమ్ నా లెక్కనే అట్లా అనిపించింది అన్నట్టు. ఇక తీసుకొని వచ్చి అది చేసిండు. దానికి గద్దరు, వరవరరావు, బంధుమిత్రుల కమిటీ వాళ్ళు వచ్చి చాలా ఘనంగా చేసిండు. ఉద్యమంలో కూడా నేను కూడా చనిపోయినా. ఇప్పుడు మనం ఎమ్మటే ఎక్స్పోజ్గా వేరే కాడ చనిపోయాలని అనుకుంటారు. ఇక పాటలు ఇట్లా కట్టి సంస్మరణ సభలు పెట్టిళ్ళు. అయితే ఇప్పుడు నేను ఫోటో కూడా పెట్టి మా ఫోటో పెట్టి నా మీద కూడా పార్టీలో సంస్మరణ సభలు నాది మొత్తం 18 మంది కంచాల వీరులు. దాంట్లో ఇప్పుడు పార్టీ చరిత్రలో తండ్రి బిడ్డ ఒకటేసారి చనిపోవడం, తర్వాత ఇంతమంది చనిపోవడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పి చాలా ఎక్స్పోజ్ అవుతుంది. అయినాక ఇక చిన్నగా నేను కోలుకుంటా అంటే 2 రోజులు 3 రోజుల తర్వాత ఇక మాట్లాడదాం అని రామన్న అంకుల్ కానీ వీళ్ళు మాట్లాడదాం మనం. ఆ టైం లోపల శాఖమూరి అప్పారావు అంకుల్, ఆయన మా ఊరు పక్కనే ఖానాపురం, ఆయన చాలా పెద్ద లీడర్, చాలా నైస్ పర్సన్. అండ్ ఇప్పుడు మన సరెండర్ అయిన సతీష్ ఆశక, వీళ్ళని చూడడం అప్పుడే చూసినారు. వీడు అదే ఫస్ట్ వీళ్ళ పరిచయం కావడం. అయినాక వీళ్ళు ఉన్నారు, వీళ్ళ మిస్సెస్ రేణుక ఉంది కదా, ఇవన్నీ కోలుకోవడానికి చాలా వరకు ఆమె కారణం. చాలా మంచి చెడు లాంటివి చూసుకుంటుంది.